చూడండి, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును తప్పికొనడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడును తప్పికొనడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రాముఖ్యమైన మాట ఇది, ఎంతో విలువైన మాట ఇది. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా ఏం చేయడంట? తప్పికొనడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే లేమి అనేదే లేకుండా దేవుడు మనలను సంతృప్తి చెందించే దేవుడు, తృప్తిగా మనలను పోషించే దేవుడని ఒక అద్భుతమైనటువంటి అర్థము వాక్యం ద్వారా మనకు కలుగుతూ ఉంది. కాబట్టి దేవుణ్ణి విశ్వసించే క్రమంలో, ఆయన మీద ఆధారపడే క్రమంలో, ఆయనను నమ్మే క్రమంలో ఆయన మీద మనం సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. క్రైస్తవుడికి, క్రీస్తుని అనుసరిస్తున్న వారికి ప్రధానంగా ఉండవలసింది ఏంటంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ఏం చేయాలి? మనము పనిని మనం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే విశ్వాసముతో ఒక అడుగు మనం ముందుకేస్తామో వెంటనే దేవుడు మనకి తోడై ఉంటాడు. వెంటనే దేవుని హస్తం మనలో ఎంతగానో బలపరుస్తూ ఉంది. కాబట్టి విశ్వాసముతో పని ప్రారంభించే సమయంలో సాతాను కూడా అవిశ్వాసముతో దాడి చేస్తారు. ఎలాగంట? ఎవరు దాడి చేస్తారు? అపవాది అయిన సాతాను అవిశ్వాసముతో, అపనమ్మకముతో మన మీద ఏం చేస్తాడంట? అస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు కూడా మనం ఏమవ్వకూడదు? విశ్వాసములో సన్నగిల్లిపోకూడదు. విశ్వాసములో మనము అణిగిపోకుండా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరుచుకుని మన విశ్వాసములో బలపడుతూ అడుగు కాస్త ముందుకి మనం వేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 చూడండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత చాలండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత మనము కలిగి ఉండాలి. చెప్తారు మాట. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉండాలి. మనలో సంపూర్ణమైన అంటే పూర్ణమైన విశ్వాసము మనలో ఉండాలి. ఎవరి మీద? క్రీస్తు మీద. క్రీస్తు మీద మనలో సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? అంటే మనలో సందేహము కానీ, అపనమ్మకము కానీ, అవిశ్వాసము కానీ ఉండకుండా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి దేవుని మనం విశ్వసించే క్రమంలో మనలో అపనమ్మకం కానీ, అవిశ్వాసం కానీ ఉండకుండా సంపూర్ణమైన విశ్వాసము క్రీస్తు మీద మనము ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద, క్రీస్తు మీద ఎప్పుడైతే మనం సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలను ఎన్నడూ కూడా తప్పికొననీయడు. చెప్పాలి మాట మీరు. ఎన్నడూ కూడా ఆయన తప్పికొననీయడు. అంటే లేమి అనేది మనకు లేకుండా, కొరత అనేది మనకు లేకుండా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించి బలపరిచే దేవుడు. ఇదిగో మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇదిగో అనేక కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, లేమి మనలను వెంటాడుతూ ఉన్నాయి. అవన్నీ దాటుకుని మనం ఏం చేస్తున్నామంట? మన ప్రయాణంలో ముందుకి కొనసాగిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ క్రమంలో మనము దేవుని మీద ఎంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి? అంతే కదండి. ఎంతవరకు మనం దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి? మన సొంత జ్ఞానం మీద కానీ, మన తలంపుల మీద కానీ, ఇదిగో మన ఆలోచనల మీద కానీ మనము కానీ ఆధారపడినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే కనుక దేవుని కార్యాలు మనము చూడలేము. అంతే కదండి. దేవుని కార్యాలు అన్నిటికీ కూడా మనం చూడలేము. ఎప్పుడైతే మనం సంపూర్ణముగా క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ స్త్రీతో అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీ విశ్వాసంతో నా యొద్దకు వచ్చావు, విశ్వాసముతోనే నా వస్త్రపు చెంగును నీవు ముట్టుకున్నావు, కాబట్టి నీలో ఉన్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనలో ఉన్న విశ్వాసమే ఏం చేస్తాయంట? గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాయి. మనలో ఎంతవరకు విశ్వాసం ఉంటుందో అంతవరకు కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనలో విశ్వాసం అనేది సంపూర్ణము కావాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు, విశ్వాసము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమవ్వాలంట? విశ్వాసములో బలపడుతూ ఉండాలి, విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి, విశ్వాసములో మనము స్థిరులుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి పరిశుద్ధమైన వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక.
ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరిశుద్ధులైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.